MPCom 5th semester సెంట్రల్ బ్యాంకింగ్ థర్డ్ యూనిట్ ద్రవ్యము మరియు రుణ పాలసీ అంటే మానిటరీ అండ్ క్రెడిట్ పాలసీ అనే టాపిక్ ఈరోజు మనము తెలుసుకుందాం. మానిటరీ పాలసీని క్రెడిట్ పాలసీ లేదా RBI యొక్క భారతదేశ ద్రవ్య నిర్వహణ పాలసీ అని కూడా అంటారన్నమాట. ఇది ద్రవ్యము యొక్క డిమాండు మరియు సప్లైకి సంబంధించినది. ఆర్థిక అభివృద్ధికి కేంద్ర బ్యాంకు ఏ విధముగా ద్రవ్యత్వాన్ని నిర్వహిస్తుంది అనేది మానిటరీ పాలసీ యొక్క అర్థం. ద్రవ్య సరఫరా ఎంత ఉన్నది అనేది ద్రవ్యత్వము, ఇది క్రెడిట్, నగదు, చెక్కులు మరియు ద్రవ్య మార్కెట్ మ్యూచువల్ ఫండ్స్తో నిండి ఉంటుంది. వీటన్నింటిలోని ముఖ్యమైనది క్రెడిట్. క్రెడిట్ అనగా రుణాలు, బాండ్లు మరియు తాకట్టు అని మనం చెప్పుకోవచ్చు. మానిటరీ పాలసీ గురించి ఒక నిర్వచనము తెలుసుకుందాం. మానిటరీ పాలసీ లేదా ద్రవ్య విధానానికి అనేక మంది ఆర్థికవేత్తలు అనేక రకాలుగా నిర్వచించినారు. మనం దానిలో ప్రొఫెసర్ హరి జాన్సన్ నిర్వచనము తెలుసుకుందాం. సాధారణ ఆర్థిక పాలసీ యొక్క లక్ష్యాలను సాధించుట కొరకు కేంద్ర బ్యాంక్ ద్రవ్య సరఫరాను నియంత్రించుటకు ఉపయోగించు సాధనమే మానిటరీ పాలసీ అని ఈయన తన అభిప్రాయాన్ని ఈ నిర్వచనం ద్వారా తెలియజేశారన్నమాట. కొన్ని ప్రత్యేక లక్ష్యములు సాధించుట కొరకు దేశములో నగదు సరఫరా, వ్యయము లభ్యత మొదలైన అంశాలతో మానిటరీ పాలసీ ముడిపడి ఉన్నది. మానిటరీ పాలసీ లక్ష్యాలను చేరుకొనుటకు ఆ దేశ కేంద్ర బ్యాంక్ నగదు సరఫరాపై నియంత్రణను ఉంచుతుంది. మానిటరీ పాలసీ లక్ష్యాలు ఏ విధంగా ఉంటాయి అనేది తెలుసుకుందాం. భారతదేశంలోని మానిటరీ పాలసీ యొక్క లక్ష్యాలు దేశ పంచవర్ష ప్రణాళిక లక్ష్యాలను పోలి ఉంటాయి. భారతదేశమునందలి ప్రణాళికల లక్ష్యము అభివృద్ధి, నిలకడ మరియు సామాజిక న్యాయము కలిగి ఉంటుంది. అవేంటి లక్ష్యాలు అనేది తెలుసుకుందాం. మొదటిది సంపూర్ణ ఉద్యోగిత. సంపూర్ణ ఉద్యోగిత అనేది మానిటరీ పాలసీ యొక్క మొట్టమొదటి లక్ష్యం. నిరుద్యోగత అనున్నది శక్తి సామర్థ్యాలు నిరుపయోగము అగుట వలన సమాజంలో సామాజిక స్థిరత్వము మరియు ఆత్మగౌరవం నష్టపోవలసి ఉంటుంది. కనుక
ముఖ్యమైన లక్ష్యం కింద చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ధర స్థిరత్వము. ధరల స్థిరత్వము అనున్నది పాలసీ లక్ష్యాలలో ఒకటి. ధరల్లో మార్పులు దేశంలో అనిశ్చయత మరియు పరిస్థితులను కలుగజేస్తాయి. కనుక ధరల స్థిరత్వము కూడా ఒక ముఖ్యమైన లక్ష్యము అని అనేక మంది ఆర్థికవేత్తలు మరియు సామాన్యులు కూడా ఈ పాలసీ పట్ల అనుకూలత కనబరుస్తారు. నెక్స్ట్ థర్డ్ వన్ ఆర్థిక వృద్ధి. ఆర్థిక వృద్ధి ఈ మధ్య కాలంలోని మానిటరీ పాలసీ యొక్క ముఖ్యమైన లక్ష్యాలలో వేగవంతమైన దేశ ఆర్థిక అభివృద్ధి కూడా ఒక్కటిగా ఉంటుంది. ఆర్థిక అభివృద్ధి దీర్ఘకాలిక వ్యవధిలో దేశ తలసరి ఆదాయాన్ని పెంచడానికి ఉపయోగించు ప్రక్రియనే ఆర్థిక అభివృద్ధిగా నిర్వహించవచ్చును. నెక్స్ట్ బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్. 1950 సంవత్సరంలో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ నుండి సమతుల్యతను సాధించటం కూడా మానిటరీ పాలసీ యొక్క లక్ష్యముల్లో ఒకటిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ఎక్స్చేంజ్ రేటు స్థిరముగా ఉండుట. దేశ కరెన్సీని విదేశీ కరెన్సీలో లెక్క కట్టడానికి ఎక్స్చేంజ్ రేటు అంటారు. ఈ రేటులో సంబంధిత స్థిరత్వాన్ని కలిగి ఉండటం కూడా మానిటరీ పాలసీ యొక్క ఒక లక్ష్యము. ఆర్బిఐ విదేశీ కరెన్సీ నిల్వలను మార్పిడి చేయడం ద్వారా విదేశీ కరెన్సీ డిమాండ్ను ప్రభావితము చేసి తద్వారా ఎక్స్చేంజ్ రేటు నిలకడగా ఉండేలా నిర్వహించబడుతుంది. నెక్స్ట్ లాస్ట్ వన్ అండి, ఆదాయం సమానంగా పంపిణీ చేయడం. మానిటరీ పాలసీ నిర్లక్ష్యం చేయబడిన రంగాలైన వ్యవసాయం కానీ, చిన్న తరహా పరిశ్రమలు కానీ, గ్రామ పరిశ్రమలు కానీ మొదలైన వాటి కోసం తక్కువ వ్యయములో దీర్ఘకాలిక రుణాలను అందించడం కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేయగలుగుతుంది. ఈ రంగములకు ఈ అవకాశం మంచి వృద్ధిని కలుగజేస్తుంది. కాబట్టి ఈ మధ్య కాలంలో సమాజంలో వివిధ వర్గాల మధ్య ఆర్థిక అసమానతలను తగ్గించుటకు మానిటరీ పాలసీ సహాయపడుతుంది. మానిటరీ పాలసీ సాధనాల గురించి తెలుసుకుందాం. ఇవి 2 రకాలు. అవి పరిమాణాత్మక సాధారణ లేదా పరోక్ష సాధనాలు, 2 తులనాత్మక ఎంచుకున్న లేదా ప్రత్యక్ష సాధనాలు. దానిలో ఫస్ట్ వన్ చూద్దామండి, బ్యాంక్ రేట్ పాలసీ. బ్యాంక్ రేటు అనగా కేంద్ర బ్యాంక్ వాణిజ్య బ్యాంకుల నుండి బిల్లులు మరియు ప్రభుత్వ సెక్యూరిటీలను
రీడిస్కౌంట్ చేసుకున్న కనిష్ట వడ్డీ రేటు దేశంలో ద్రవ్యోల్బణము ఒత్తిళ్లు ప్రారంభం అవుతున్నట్లు కేంద్ర బ్యాంకు కనుగొన్నట్లయితే బ్యాంకు రేటును పెంచుతుంది. కేంద్ర బ్యాంకు నుండి అప్పు తీసుకోవడం వాణిజ్య బ్యాంకులకు వ్యయముతో కూడిన పని అవుతుంది. కాబట్టి తక్కువగా రుణాలను తీసుకుంటుంది. వాణిజ్య బ్యాంకులు కూడా వారు ఇచ్చు రుణాలపై వడ్డీ రేట్లు పెంచడం వలన వ్యాపార వర్గాల వారు వాణిజ్య బ్యాంకుల నుండి రుణాలను తక్కువగా తీసుకుంటారు. క్రెడిట్లో కలిగిన సంకోచం వలన ధరలు కూడా మరింత పెరగకుండా నియంత్రించబడతాయి. దీనికి వ్యతిరేకంగా ధరలు తగ్గినప్పుడు కేంద్ర బ్యాంకు రేటును తగ్గిస్తుంది. వాణిజ్య బ్యాంకులకు కేంద్ర బ్యాంకు నుండి రుణాలు తీసుకోవడం తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. తద్వారా వారి రుణాల రేట్లు కూడా తగ్గించబడతాయి. వ్యాపారస్తులు మరింత రుణాలను తీసుకునే విధముగా ఈ తగిన వడ్డీ రేట్లు ప్రోత్సహించబడతాయి. పెట్టుబడి కూడా ప్రోత్సహించబడుతుంది. ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయము మరియు డిమాండ్లలో పెరుగుదల ప్రారంభమవుతుంది మరియు ధరలు తగ్గుదల అనున్నది నియంత్రించబడుతుంది. నెక్స్ట్, ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు. ఓపెన్ మార్కెట్ వ్యవహారాలు అనగా కేంద్ర బ్యాంకు ద్రవ్య మార్కెట్ సెక్యూరిటీలను కొనటం మరియు అమ్మటం. మార్కెట్లలో ధరలు పెరిగి వాటిని నియంత్రించవలసిన అవసరం ఏర్పడినప్పుడు కేంద్ర బ్యాంకుకు సెక్యూరిటీలను అమ్మకం చేస్తుంది. వాణిజ్య బ్యాంకుల వద్దనున్న రిజర్వులు తగ్గిపోయి వారి వ్యాపార వర్గాలు వారికి ఎక్కువగా రుణాలు ఇచ్చే అవకాశాలు తగ్గిపోతాయి. మరింత పెట్టుబడి అవకాశాలు తగ్గించబడతాయి మరియు ధరల పెరుగుదలను కూడా నియంత్రించబడుతుంది. ఇందుకు బదులుగా ఆర్థిక వ్యవస్థలో కేంద్ర బ్యాంక్ సెక్యూరిటీలు కొనుగోలు చేస్తుంది. అప్పుడు వాణిజ్య బ్యాంకుల వద్దనున్న నిల్వలు పెరిగి ఎక్కువ రుణాలు ఇవ్వగలుగుతాయి. పెట్టుబడి, ఉత్పత్తి, ఉద్యోగిత, ఆదాయము మరియు డిమాండ్ పెరిగి ధరల తగ్గుదల అనేది నియంత్రించబడుతుంది. నెక్స్ట్ వన్, రిజర్వు నిష్పత్తిలో మార్పు. ప్రతి బ్యాంకు చట్ట ప్రకారం వారి మొత్తం డిపాజిట్లలో కొంత శాతం రిజర్వ్ ఫండ్గా మరియు నిర్ణీత శాతం కేంద్ర బ్యాంకుకు వద్ద రిజర్వుగా ఉంచవలసి ఉంటుంది. ధరలు పెరిగినప్పుడు కేంద్ర బ్యాంక్ ఈ రిజర్వ్ నిష్పత్తిని పెంచుతుంది మరియు బ్యాంకులకు అప్పుడే కేంద్ర బ్యాంకుల వద్ద ఎక్కువ మొత్తం ఉంచవలసి ఉంటుంది. వారి
ఇవ్వగలుగుతాయి. పెట్టుబడులు, ఉత్పత్తి మరియు ఉద్యోగిత వ్యతిరేకంగా ప్రభావితము చేయబడుతుంది. దీనికి వ్యతిరేకంగా జరిగినప్పుడు ఎప్పుడైతే రిజర్వ్ నిష్పత్తి తగ్గించబడుతుందో అప్పుడు వాణిజ్య బ్యాంకుల నిల్వలు పెరుగుతాయి. నెక్స్ట్, ఎంచుకున్న క్రెడిట్ నియంత్రణ ప్రత్యేక ఉద్దేశాల కొరకు ఇవ్వబడిన వివిధ రకాల క్రెడిట్లను ఈ ఎంచుకున్న క్రెడిట్ నియంత్రణలు ప్రభావితం చేస్తాయి. దేశంలో వ్యవహారాలను నియంత్రించడానికి మార్జిన్ అవసరాలను మార్పు గొలుపుతాయి. ప్రత్యేక రంగాలకి నిర్దిష్టమైన వస్తువులు మరియు ధరల పెరుగుదల ప్రారంభమైనప్పుడు కేంద్ర బ్యాంక్ మార్జిన్ అవసరాలను పెంచుతుంది. దీనికి ఫలితంగా రుణగ్రస్తులకు ప్రత్యేక సెక్యూరిటీలపై తక్కువ నగదును, రుణాలను ఇవ్వగలుగుతుంది. మనము ఈరోజు ఆన్లైన్ క్లాస్లో ద్రవ్యము మరియు రుణ పాలసీ గురించి తెలుసుకున్నామండి. ఏమైనా డౌట్స్ ఉంటే నెక్స్ట్ మనము ఆఫ్లైన్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. ఈ టాపిక్లో డౌట్స్ ఉంటాయి.